మెగా డిఎస్ఐ తగా డిఎస్ఐ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి యువకులు విద్యార్థులు అందరికీ నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అడ్డమైన హామీలన్నీ ఇచ్చి ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వస్తారు. ఆయనకి ఇది కొత్త కాదు, ప్రతిసారి ఆయన చేసేది ఇదే. ప్రతిసారి ఆయన అడ్డమైన హామీలను ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ ఖజానా ఉంది నేనేమీ చేయలేనని చేతులు తిప్పేయడం, అది ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఆయనకు ఇలాంటి మోసాలు చేయడం వెన్నతో పెట్టినటువంటి విద్య. మళ్ళీ ఆయన మాట్లాడతాడు మన పార్టీ మీద, మనం ఏం చేయలేదని మాట్లాడతాడు. ఈరోజు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచావు. అలాగే 1,500 రూపాయలు ఇస్తాను కూడా వెన్నుపోటు పొడిచావు. ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ అధికారంలోకి వచ్చారు మీరు. కాబట్టి మీ మీద ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఈ హామీలన్నీ నెరవేర్చేంత వరకు మేము మీ మీద పోరాటం చేస్తూనే ఉంటాం. పోరాటాలు చేస్తే ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారు లోకేష్ గారు. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటున్నారు. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఒకరిని అరెస్ట్ చేస్తే 10 మంది తయారవుతాం. 10 మందిని తయారు చేస్తే 1,000 మంది తయారవుతాం.